ఈరోజు గజ్వేల్ పట్టణ అభివృద్ధి సంస్థ తరఫున మన బాబు జగజ్జీవనరావు జయంతి సందర్భంగా కమిటీ వారందరూ వచ్చేసి వారికి పూలదండ ఇచ్చేశారు. అలాగే చేసిన సేవలన్నీ కమిటీ వారు గురించి అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారందరూ కూడా మాకు ప్రత్యేక ధన్యవాదములు. స్వతంత్ర సమరయోధులు మాజీ కేంద్ర మంత్రి బాబు జగజ్జీవనరావు గారి జయంతి సందర్భంగా 174వ జయంతి సందర్భంగా ఈరోజు బద్వేల్ పట్టణ అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో మా కార్యవర్గం అంతా కూడా మహానుభావులైనటువంటి జగజ్జీవనరావు గారిని స్మరించుకోవడం జరిగింది. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి పూలదండ వేసి ఆయన సేవలను కొనియాడుతూ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ఈరోజు భావి భారత పౌరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన సేవలు కొనియాడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. కాబట్టి అటువంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకొని మనం జీవనం కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు భారత మాజీ ప్రధాని ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజ్జీవనరావు గారి జయంతి వేడుకలు మన బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో చేయడము చాలా గర్వకారణం. ఇటువంటి మహనీయుల జయంతులు కార్యక్రమాలు అందరూ వారికి స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు చేసి భావితరాలకు వారి యొక్క జీవిత చరిత్రను తెలియజేయవలసిందిగా కోరుతూ ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు సర్వదా మేము గర్వపడుతున్నాము. ఈరోజు బద్వేల్ అర్బన్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బాబు జగజ్జీవనరావు గారి 174వ జయంతి సందర్భంగా 17వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన మొట్టమొదట 1908 ఏప్రిల్ 5వ తేదీ బీహార్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. అంటరానితనానికి ఎన్నో పోరాటాలు చేసి మళ్ళీ బడుగు బలహీన వర్గాలకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన భారతదేశానికి స్వాతంత్ర సమరయోధుడే కాకుండా స్వాతంత్రం సిద్ధించిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ యొక్క ప్రధానమంత్రి కార్యవర్గంలో మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. తర్వాత ఉప ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన యొక్క ఆశయాలు లక్ష్యాలను మనం ఖచ్చితంగా పూలమాల వేసి ఈరోజు స్మరించుకోవడమే కాకుండా మనందరం కూడా ఆయన బాటలో మనం పయనించాలని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాం.